హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. టీజీ ఏప్ సెట్ అదే అండి. లాస్ట్ టైం మనము టీజీ ఎం సెట్ అనుకున్న వాళ్ళము. సో టీజీ ఏప్ సెట్ అయింది టీజీ ఈఏపిసిడి. ఓకే, 2025 నోటిఫికేషన్ వచ్చింది, కౌన్సిలింగ్ నోటిఫికేషన్. సో ఆల్రెడీ 28/6/2025 నుండి స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మీకు ప్రాసెస్ గురించి వరి కావాల్సిన అవసరం ఏం లేదు, పరేషాన్ కావాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వినండి. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ స్టెప్స్ మనం వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే tgapset.nic.in వెబ్సైట్ విజిట్ చేయాలి. tgeapct.nic.in ఆ వెబ్సైట్కు వెళ్ళిన తర్వాత దాంట్లో మన ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే పే ప్రాసెసింగ్ ఫీ. ప్రాసెసింగ్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చి ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 ఉంటుంది అండ్ అదర్ కాస్ట్ వాళ్ళకైతే 1200 ఉంటుంది. ఓకే, సో ప్రాసెసింగ్ ఫీ అనేది బ్యాంక్ అమౌంట్, అంటే మనము యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, లేకుంటే క్రెడిట్ కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దాని ద్వారా మీరు పే చేసి, లేకుంటే దగ్గరున్న ఇంటర్నెట్ సెంటర్ కూడా విజిట్ చేయొచ్చు. మీరు ఒకవేళ దాంట్లో మీకు ఏది అవగాహన లేకుంటే, అవేర్నెస్ లేకుంటే మీరు దగ్గరున్న ఇంటర్నెట్ సెంటర్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో మీరు ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాండిడేట్ అనేటోళ్ళు ఫస్ట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఏంటి అంటే tgapset.nic.inలో పే ప్రాసెసింగ్ ఫీజులో tgapset ఆల్ టికెట్ నంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ కంపల్సరీ వెబ్సైట్ ది రిజిస్ట్రేషన్ నంబర్, ఆల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు కింద ఒక ఇమేజ్ క్యాప్చర్ వస్తుంది. న్యూమరిక్ కానీ ఆల్ఫాబెట్ కానీ, అది క్యాపిటల్ ఉండొచ్చు, స్మాల్ ఉండొచ్చు, ఎలా ఉంటే అలా. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ డీటెయిల్స్ వస్తాయి దాంట్లో. అంటే మీ నేము అండ్ ర్యాంక్ అవన్నీ డైరెక్ట్ కనిపిస్తాయి మీకు అక్కడ. ఓకే, సో అందులో మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన ఏమేమి ఉంటాయంటే జనరల్గా అడుగుతారు. అవేంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ నంబరు అండ్ ఫోన్ నంబర్ ఇవన్నీ అడుగుతారు. ఏవి ఎంటర్ చేసినా వేయకున్నా ఫోన్ నంబర్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి. రిమైనింగ్ అన్ని మీరు కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర ఎంటర్ చేయించుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎంటర్ చేస్తే అక్కడ డైరెక్ట్ వెరిఫై చేస్తారు, లేదంటే వాళ్ళే ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకుంటారు, దాంట్లో నో ప్రాబ్లం. కానీ ఫోన్ నంబర్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఏదైతే ఫోన్ నంబర్ ఇస్తున్నారో ఆ ఫోన్ నంబర్ అనేది మీకు కౌన్సిలింగ్ అయిపోయే వరకు కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఏ ఓటీపీ అయినా లాగిన్ అయినా కూడా దానికే వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఫోన్ నంబర్ అనేది వర్కింగ్దే ఇవ్వండి. అది కూడా కంపల్సరీ కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీతో ఉండే నంబర్ మాత్రమే ఇవ్వండి. ఓకే, సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది వచ్చేస్తే మీకు క్యాష్ని బట్టి 600 1200 వస్తుంది. అది పే చేసుకోండి, ఆన్లైన్లో చేసుకోండి. ఓకే, లేదా దగ్గర ఇంటర్నెట్ సెంటర్ కూడా వెళ్ళినా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఎనీథింగ్. ఓకే, యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే వెరిఫై పేమెంట్ స్టేటస్. మీరు పే చేసిన ఏదైతే అమౌంట్ ఉందో ప్రాసెసింగ్ ఫీ దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇమేజ్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది, పే చేశారా లేదా అనేది. అది అయిపోయిన తర్వాత అంటే మీకు అప్డేట్ అయిపోయినట్టు, అంటే ప్రాసెసింగ్ ఫీ అనేది క్యాండిడేట్ పే చేసినట్టు అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకే, సో స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే సేమ్ మీకు ఇక్కడ క్యాండిడేట్ యొక్క వెబ్సైట్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, ఆల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇమేజ్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ అది వెబ్సైట్లో మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఎక్కడైతే చూస్ చేసుకుంటున్నారో, అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడైతే ఉందో లైక్ కరీంనగర్ కానీ, సిద్దిపేట కానీ, హైదరాబాద్లో కానీ. ఓకే, హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్, వరంగల్ కానీ, ఎక్కడైతే అక్కడ మీరు ఏ ప్లేస్ అయితే దగ్గర ఉందో ఆ నియరెస్ట్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. లైక్ కరీంనగర్లో అయితే ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్, డాక్టర్ బిఆర్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేట అయితే మీకు రాజగోపాల్పేటలో పాలిటెక్నిక్ కాలేజ్. అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విలేజ్లో అండ్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సెంటర్ ఉంది. అది మీరు చూస్ చేసుకోవాలి. మీకు దగ్గర ఉన్న సెంటర్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని నెక్స్ట్ ఏంటి మీకు మీకు కౌన్సిలింగ్ డేట్స్లో మీకు గ్రీన్ మ్యాట్స్ వస్తాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఏ రోజైతే అవైలబుల్ ఉంటాయి అవి గ్రీన్ కలర్ ఉంటాయి, అయిపోయినాయి రెడ్ కలర్ చూపిస్తాయి నాట్ అవైలబుల్ అని. ఆ గ్రీన్ కలర్లో ఉన్న డేట్ని క్లిక్ చేస్తే టైమింగ్స్ వస్తాయి కింద.
సో మార్నింగ్ 9 నుండి స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు ఏ టైం మీకు అవైలబుల్ ఉంటుందో ఆ టైంలో క్లిక్ చేసినారు అనుకోని మీకు వస్తుంది. అంటే యాక్సెప్టెడ్ ఆల్ అంటే క్యాస్ట్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీకి బిలాంగ్స్ టు అని వస్తుంది. ఎస్ టు ఆల్ అని ఎస్ అని పెడితే అయిపోతుంది. మీకు డైరెక్ట్ స్లాట్ బుకింగ్ అయిపోతుంది. మీకు డైరెక్ట్ ఒక ఫామ్ వచ్చేస్తుంది. మీ కౌన్సిలింగ్ సెంటర్ నేము అండ్ టైమింగ్ అండ్ మీ డీటెయిల్స్ తోటి ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసుకోవాలి. ఆ ప్రింట్ కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. ఓకే. సో ఇదండి స్లాట్ బుకింగ్ ప్రాసెస్. అండ్ స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ అంటే కౌన్సిలింగ్ సెంటర్ పెట్టారో చూజ్ చేసుకున్నారో ఆ కౌన్సిలింగ్ సెంటర్కు మీరు చూజ్ చేసుకున్న డేట్ అండ్ టైంకి కంపల్సరీ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకు? ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే. సో కంపల్సరీ వెళ్ళేటప్పుడు ఏదైతే మనం ప్రింట్ ఇచ్చామో స్లాట్ బుకింగ్ది అది కంపల్సరీ క్యారీ చేయాలి. మరి సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకోవాలి సార్ అని అనుకుంటే సో ఆల్ ఈజీ అండి. అందులో ఏం లేదు. మీరు ఎస్ఎస్సి మెమో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ అండ్ ఇంటర్ మెమో మెయిన్ మెమో రాకుంటే మాత్రం ఇంటర్ షార్ట్ మెమో ప్రింట్ తీసుకొని దానిపైన మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క సైన్ విత్ స్టాంప్ ఉండాలి దాంట్లో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఎక్కడి నుండి అంటే 6th క్లాస్ నుండి మినిమం ఉండాలి. 6th క్లాస్ నుండి ఇంటర్ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయే వరకు అంటే జూనియర్ కాలేజ్ ఉండాలి. ప్లస్ 6 నుండి 10th అవన్నీ కూడా అంటే 6 టు ఇంటర్ వరకు బోనఫైడ్ కండక్ట్ సర్టిఫికేట్స్ అని ఉండాలి. ఓకే. అవి కంపల్సరీ అండి. ఓకే. అండ్ నెక్స్ట్ వీటి తర్వాత వచ్చేసి ఏంటి అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే. అండ్ ఇంటర్ టీసీ కూడా ఉండాలి కంపల్సరీ. అండ్ ఆధార్. ఓకే. ఒరిజినల్ క్యారీ చేయండి అండ్ ఆల్సో జిరాక్స్ కూడా ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో ఆధార్ ఉండాలి కంపల్సరీ. ఓకే. వీటన్నిటితో పాటు మీరు ఏదైతే ఎంట్రన్స్ రాసారో టీజీ ఎఫ్సెట్ది కంపల్సరీ ఆల్ టికెట్ ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా క్యారీ చేయండి బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఆల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఓకే. ఆల్ టికెట్ ర్యాంక్ కార్డ్ ఇస్ కంపల్సరీ. ఓకే. గుర్తుంచుకోండి అది. ఓకే. సో ఇవన్నీ కంపల్సరీ మీరు అక్కడికి కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకుపోవాల్సి ఉంటుంది. ఓకే. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సో సేమ్ మళ్ళీ మీరైతే స్లాట్ బుకింగ్ ఏదో ఇస్తారో దాంట్లో మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తారో అది రాయమని అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అవి తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్కి అటెండ్ అవ్వాలి. క్యాండిడేట్ కంపల్సరీ ఫాదర్స్ని మదర్స్ని ఎవరిని కూడా గార్డియన్ అలో చేయరు. ఓన్లీ క్యాండిడేట్ ఒక్కరిని మాత్రమే లోపలికి అలో చేస్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కాల్ చేస్తారు టైమింగ్ ప్రకారం క్యాండిడేట్స్ ప్రకారం కాల్ చేస్తూ ఉంటారు లోపలికి. వెళ్ళిన తర్వాత అక్కడ మీది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాగానే మీకు ఏది ఫోన్ నెంబర్ ఇచ్చారో దానికి మెసేజ్ వస్తుంది. యువర్ అటెండింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ అటెండింగ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ మీది అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ ఐడి వస్తుంది. అది వస్తుందా రాదో ముందే చెక్ చేసుకోవాలి. ఓకే. అక్కడ ఉన్నప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ రాకుంటే మాత్రం కంపల్సరీ అప్పుడే అడిగి మళ్ళీ అప్డేట్ చేయించుకోవాలి. అది గుర్తుంచుకోండి. ఓకే. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ లాగిన్ ఐడి అనేది వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత డైరెక్ట్ మీరు రావచ్చండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైతే ఉందో ఆర్ఓసి ఫామ్ ఇస్తారు మీకు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర. అక్కడ ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది ఎస్ అని ఉండేటట్టు చూసుకోండి. ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటిదంటే వన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో చదివిన పిల్లలు ఓకే వాళ్ళు గురుకుల కాంచి రెసిడెన్షియల్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదివిన పిల్లలు ఏదైతే మీ బోనఫైడ్ అండ్ టీసీ చూపిస్తే ఆ రీఎంబర్స్మెంట్ దగ్గర ఫుల్ అని ఇస్తారు. ఓకే. ఫుల్ అని ఇస్తారు. ఆ ఫుల్ అంటే ఫుల్ దగ్గర మీకు జీఓవి అని వస్తుంది. ఫుల్ ఇస్తారు కాబట్టి మీకు ఏంటంటే ఆ రీఎంబర్స్మెంట్ దగ్గర జీఓవి అని వస్తుంది. అది కంపల్సరీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఓన్లీ ఎస్ అని వచ్చింది అనుకోండి మీకు ఫుల్ రాదు అక్కడ. ఓకే. ఎప్పటికైతే జీఓవి అని వస్తుందో వాళ్ళకే ఫుల్ రీఎంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో దాని తర్వాత అయిపోయింది. రిమైనింగ్ అందరికి ఎస్ వస్తే సరిపోతుందండి. వాళ్ళకి 35,000 ఉంటుంది. ఓకే. 35,000 రియంబర్స్మెంట్ వస్తుంది. రిమైనింగ్ అనేది చాలా జనరేట్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ మైనార్టీ వాళ్ళకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకు కూడా ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్లో చదివితే సరిపోతుంది. వాళ్ళకు ఫుల్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాకపోతే ఆ ఫీ రియంబర్స్మెంట్ దగ్గర జీఓవి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకే. కంపల్సరీ దట్ ఈస్ ద కంపల్సరీ థింగ్. ఓకే. నెక్స్ట్ మన ముస్లిం వాళ్ళైనా క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళందరూ కూడా మీ దగ్గర రిలీజన్ దగ్గర మైనార్టీ వచ్చిందా లేదో కూడా చెక్ చేసుకోండి. ఓకే.
సో ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ కౌన్సిలింగ్ దగ్గర. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది అక్కడ. అంటే ఏంటిది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. అది అయిపోగానే నెక్స్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మనం పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో దాని గురించి మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఓకే, పాస్వర్డ్ మీ ఇష్టం అండి. కాకపోతే దాంట్లో ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ అట్ అలాంటి స్లాష్ అలాంటివి ఏదైనా పెట్టుకోండి. ఓకే, సో అలా క్యాండిడేట్ పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము వెబ్ ఆప్షన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని మనం అందులో లాగిన్ కావాలి ఫర్ వెబ్ ఆప్షన్స్కి. ఓకే, సో లాగిన్ కావాలంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మీకు మొబైల్కి వచ్చిన లాగిన్ ఐడి. ఓకే, కౌన్సిలింగ్ సెంటర్ రోజు వచ్చింది కానీ ఆ లాగిన్ ఐడి ఎంటర్ చేసేసి వెబ్సైట్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇమేజ్ క్యాప్చర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అంటే కండిషనల్ బ్లాక్స్. ఓకే, ఆ కండిషనల్ బ్లాక్ క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓకే, ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేయగానే డైరెక్ట్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీరు కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ కాలేజ్లో చదువుకుంటున్నారు అనుకుంటున్నారు, ఆ కాలేజ్ అన్నీ మీకు డిస్ప్లే అయితే డిస్ట్రిక్ట్స్ కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్, రంగారెడ్డి, ఓకే, వరంగల్, మీరు ఏదైతే అది ఓకే ఎనీ మీరు ఏది అనుకున్నారో ఆ కాలేజ్ డిస్ట్రిక్ట్స్ అన్ని పెట్టి మీరు ఎంటర్ చేయగానే డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని డైరెక్ట్ అన్ని కాలేజీలు వస్తాయి ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. ఓకే, సో వచ్చిన తర్వాత మీరు ఏ ప్రియారిటీ ఇస్తున్నారు, లైక్ జనరల్గా స్టూడెంట్స్ ఫస్ట్ ఏం చేస్తారు, అన్ని యూనివర్సిటీ ఇస్తారు. సో యూనివర్సిటీ టాప్ ప్రియారిటీ ఇచ్చేసుకున్నారు అనుకోండి. ఒక యూనివర్సిటీలో సపోజ్ ఒక బ్రాంచ్ ట్రిపుల్ కావాలనుకుంటున్నారు అంటే టాప్. ఓకే, సో అది 1 ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే బ్రాంచ్ వేరే వాళ్ళు కూడా అదే బ్రాంచ్ కావాలనుకుంటే 2 ఇవ్వాలి. లేదు నాకు అదే యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే 1, 2 ట్రిపుల్ ఈసీ, సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అలా మీరు ఆప్షన్ వైజ్ 1, 2, 3, 4, 5 ఇచ్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కాలేజ్, తర్వాత నెక్స్ట్ కాలేజ్. ఆ విధంగా మీ ఆప్షన్స్ అనేది ప్రియారిటీ ప్రకారం ఎన్నంటే అన్ని ఇవ్వచ్చు. ఓకే, ఎస్పెషల్ లాంగ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. అలాట్మెంట్ అనేది ప్రియారిటీ ప్రకారం మాత్రమే అలాట్ చేస్తారు, అది గుర్తుంచుకోండి. ఓకే, సో కాబట్టి ఇది ఆప్షన్స్ ఎంట్రీ. ఆప్షన్స్ ఎంట్రీ తర్వాత డైరెక్ట్ మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత మీకు వస్తుంది ప్రివ్యూ ఆప్షన్స్ అని వస్తుంది. అది ఎంటర్ చేయగానే మీరు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో అవన్నీ సీక్వెన్స్ వస్తాయి. 1 to 100, 1 to 200, 1 to 300, 1 to 500, 1000 ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని ఆప్షన్స్ మీకు వస్తుంది. దాన్ని ప్రింట్ చేసి మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే, లేదన్నా సేవ్ చేసుకున్నా పెట్టుకోవచ్చు. ఓకే, పీడిఎఫ్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాగౌట్ కావాలా. అప్పుడు ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఆల్ టికెట్ నెంబర్ ఎంసెట్ ఒక ఆల్ టికెట్ నెంబర్, వెబ్సైట్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి లాగౌట్ ప్రాపర్లీ అని పెట్టగానే లాగౌట్ అయిపోతుంది. ఆప్షన్స్ మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే, అలా చేసినా పర్లేదు. ఓకే, సో దిస్ ద ప్రాసెస్ ఫర్ ఎంటరింగ్ ద ఆప్షన్ ఎంట్రీ ఫామ్. దాని తర్వాత మనకు ఆ సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. ఓకే, సో మీకు తెలుసు ఈసారి వెబ్సైట్ యొక్క కౌన్సిలింగ్ ప్రకారం అండ్ నోటిఫికేషన్ ప్రకారం ఏ విధంగా ఉంది. ఫస్ట్ స్లాట్ బుకింగ్, ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ అండ్ నెక్స్ట్ స్లాట్ బుకింగ్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ దట్ వన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఆప్షన్ ఎంట్రీ ఫర్ లాగిన్ ఆప్షన్ ఎంట్రీ. ఆఫ్టర్ దట్ వన్ మనకు సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ స్టూడెంట్స్ కి అవగాహన కల్పించాలనేది మన వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు ప్రకారం ఏం చేశారంటే ఫస్ట్ మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది అలాట్ చేస్తారు. మీకు ఇచ్చిన పీరియడ్ ప్రకారమే ఫస్ట్ సీట్ అలాట్ అవుతుంది. ఓకే, అలాట్మెంట్ అయిన తర్వాత మీరు అలానే ఉంచుకోవచ్చు, ఆప్షన్స్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చేంజ్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా అలానే ఉండండి నాకు బాగానే వచ్చింది మంచి సీటే వస్తుంది కదా అలానే ఉంచుకుంటా అంటే ఉంచుకోవచ్చు. లేదంటే మీరు ఆప్షన్స్ అనేది మళ్ళీ కూడా చేంజ్ చేసుకొని ఫ్రీ చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాతనే మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ 2 డేస్ ఛాన్స్ ఇచ్చి అప్పుడు తర్వాత మళ్ళీ ఫ్రీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. ఓకే, సో ఇదండి ప్రాసెస్ కంప్లీట్‌గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డేట్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి. 28 నుండి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఓకే, 28/6/2025 నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీకు ఎప్పటివరకు 6th వరకు కూడా ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ తర్వాత 28 నుండి 7th వరకు ఉంది ఛాన్స్. ఓకే, 28/6 నుండి 7/7/2025 వరకు ఉంది. ఓకే, సో దాని తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1 నుండి 6 వరకు ఉంది. ఓకే, సో తర్వాత మీకు 6 నుండి
ఓకే. అండ్ 6th నుండి మీకు 10th వరకు కూడా మీకు ఆప్షన్స్ అనేది ఎంటర్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత 13th రోజు మీకు మార్క్ ద్వారా మీకు అలాట్‌మెంట్ అనేది చేస్తారు. తర్వాత 14th నుండి మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. సో, చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫ్రీ చేసుకుంటే మళ్ళీ మీకు అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత రిలేటెడ్ ఏ కాలేజ్‌లో అలాట్‌మెంట్ అయిందో ఆ కాలేజ్‌కి వెళ్లి మీరు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసుకుంటారా? లేకుంటే మీకు నచ్చింది అక్కడ ఫీ స్ట్రక్చర్ తెలుసుకోండి. ఫస్ట్ మీకు అలాట్‌మెంట్ గానే చాలాన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ చాలాన్ పే చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది చాలాన్ అనేది. సో, ఆన్‌లైన్‌లో చేసేసుకొని సేమ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఇక్కడ గుర్తుంచుకునేది ఏందంటే మీరు ఆహ్, చాలాన్ ఏదైతే పేమెంట్ చేస్తారో అది మీ ఓన్ బ్యాంక్ నుండి చేసేటట్టు చూడండి. అంటే మీ పేరెంట్ అంటే మీ తల్లిదండ్రులు ఏదైనా మీ అన్న వాళ్ళది అట్లా అని తీసుకోండి గానీ, బయట వాళ్ళ ద్వారా చేయకండి. ఎందుకంటే లైక్ మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళతోని చేయించకండి. ఎందుకంటే సపోజ్ మీరు ఇక్కడ ఒక సీట్ అలాట్‌మెంట్ అయ్యి చాలాన్ అనేది ఎక్కువ కట్టారనుకోండి. మళ్ళీ నెక్స్ట్ వేరే కాలేజ్ చేంజ్ అయినప్పుడు అక్కడ చాలాన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో, తక్కువ ఉంటే ఏమవుతుంది? కాలేజ్ ఫీ తక్కువ ఉన్నప్పుడు అక్కడ తక్కువ అమౌంట్ మీకు అంటే ఈ రిమైనింగ్ అమౌంట్ ఉంటుందిగా బ్యాక్ వచ్చేది. ఆ బ్యాక్ వచ్చేది ఏందవుతుంది? మీరు దేని ద్వారా కడుతున్నారో దానికే రిఫండ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని, ఫోన్‌పే గాని ఏదైనా కూడా యూపీఐ ఐడీ గాని. ఓకే. సో, దానికే రిఫండ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ మీ పేరెంట్స్ అయినా కూడా మీ బ్రదర్స్ అయినా అట్లా మీ రిలేటివ్స్ మాత్రమే తీసుకోండి. కంపల్సరీ రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ సీట్ క్యాన్సెల్ చేసుకున్న వాళ్ళకి కూడా రిఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఓన్‌ది ఇవ్వండి. ఓకే. మీ డెబిట్ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్, మీ యూపీఐ ఐడీ. ఓకే. ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఫస్ట్ ఫేజ్ తర్వాత అలాట్‌మెంట్ అయినాక సెకండ్ ఫేజ్‌కి వెళ్ళొచ్చు. వెళ్ళాలంటే సపోజ్ మీకు ఫస్ట్ ఫేజ్ నచ్చలేదు. కాకపోతే ఇది ఉండని సెక్యూర్‌గా అని అనుకుంటే మాత్రం చాలాన్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఒక్కటి కొడితే సరిపోతుంది. కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్‌కెళ్ళండి. దీనికన్నా బెటర్ ఆప్షన్స్ చూజ్ చేసుకోండి అక్కడ. దీనికంటే బెటర్‌దే గాని తక్కువ చూసుకోకండి. బెటర్ చూజ్ చేసుకుంటే ఏందంటే, అక్కడ మీకు సపోజ్ వచ్చిందనుకోండి, ఇండ్లకెళ్ళాలంటే షిఫ్ట్ కావచ్చు. అప్పుడు చాలా అమౌంట్ పెరిగినా కూడా ఓన్లీ ఎక్కువైన అమౌంట్ మాత్రమే మీకు చాలాన్ జనరేట్ అవుతుంది. ఓకే. సో, లేదు తక్కువైందనుకోండి మీకు ఈ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. కౌన్సెలింగ్ ప్రాసెస్ తర్వాత వితిన్ 1 మంత్ లోపల మీకు క్లియర్ చేస్తారు వాళ్ళు. రిఫండ్ చేస్తారు. ఓకే. దాని గురించి మీరు హెల్ప్‌లైన్ సెంటర్ కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదండి ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నారనుకోండి. లేదంటే లాస్ట్ ఫేజ్ కూడా వెళ్ళొచ్చు. ఫైనల్ ఫేజ్ కూడా ఉంది. ఓకే. మళ్ళీ మనకు 8th ఆగస్టు దాకా ఉన్నది కౌన్సెలింగ్. కాబట్టి ఆ డేట్స్ చూసి మీరు అటెండ్ అయ్యే అవకాశం అటెండ్ కావచ్చు. ఓకే. సో, ఈసారి మీకు మార్క్ అలాట్‌మెంట్ కూడా ఉంది కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో, మార్క్ ద్వారా మీకు 13th రోజు అవుతుంది కానీ మళ్ళా 14th నుండి కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. వెబ్ ఆప్షన్స్ అనేది. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ మే ఇన్ ద కామెంట్ బాక్స్. మీరు అడగొచ్చు. కంపల్సరీ నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.